బేసిక్‌గా ఆయన వ్యూహాల పరంగా దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ వ్యూహాలలో సక్సెస్ అయ్యారు. లాంగ్ స్టాండింగ్ వ్యూహాల్లో ఫెయిల్ అయ్యారు ఆయన ఎప్పుడు కూడా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం విషయంలో ఫెయిల్ అయినట్టే కదా. 2 కళ్ళ సిద్ధాంతం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా ఆయన వ్యూహం? అట్లాగే డ్వాక్రా మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ పాయింట్ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యారా ఆయన? ఓటమి సాధ్యమైంది కదా అప్పుడు కూడా. బేసిక్గా ఆయన వ్యూహ నిపుణుడు అనేటటువంటిది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు చెప్పేది. వ్యూహం విపక్ష అంటే ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి అనుసరించే వ్యూహాలలో సక్సెస్ అవుతుంటారు. కానీ అదే సందర్భంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహం దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అండలేకుండా రాలేకపోయారు. ఆయన నిజంగా అద్భుతాలే చేస్తుంటే, ప్రజలందరూ అద్భుతంగా ఫీల్ అయ్యి ఉంటే ఆయనే ఎన్నుకోవాలి కదా. మధ్యలో ఇంకో చిరంజీవిని ఎందుకు చూడాలా, పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలా, జగన్ ఎందుకు చూడాలా, కాంగ్రెస్ ఎందుకు చూడాలా ఇన్ని సంవత్సరాలు చూస్తే? కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి 50 ఏళ్ళకి ప్లాన్ వేసుకుంటారు. 5 ఏళ్ళకి దిగిపోయిన ప్రతిసారి మళ్ళీ అన్యాయం అయిపోయింది అని చెప్తుంటారు. బేసిక్గా విభజిత రాష్ట్రం పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రపు బడ్జెట్ హైయెస్ట్ ఎంత? 2,93,000 కోట్లు. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రానికి 2,90,000, 3,00,000 కోట్లు ఉంది కదా. మరి ఎక్కడ వెనకబడినట్టు? సమస్యలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాలు సమస్యలు ఉంటాయి. సమస్యల్ని మాత్రమే